హలో అసెట్ వేవ్ ట్రైబ్, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక స్పెషల్ వీడియో అని. ఈ రోజు మీతో షేర్ చేయడానికి నా దగ్గర 2 సర్ప్రైజ్ అనౌన్స్మెంట్స్ అయితే ఉన్నాయి. వీటిని మీతో షేర్ చేసుకోవడానికి నేను చాలా డేస్ నుంచే వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఇట్స్ టైం. ఇంకా లాగ్ చేయకుండా లాగించేద్దాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీడియో నుంచి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ ఇప్పుడు ఆ సపోర్ట్ 50,000కి అయితే రీచ్ అయింది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. అండ్ కొంతమందికి ఇది పెద్ద అచీవ్మెంట్లో అనిపించకపోవచ్చు. కాంటెంట్ క్రియేషన్ ఫీల్డ్లో ఇప్పుడు 50K, 100K, 1 million చాలా ఫాస్ట్గా అయితే రీచ్ అవుతున్నారు. బట్ నాకు సంబంధించినంత వరకు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. బికాజ్ యూట్యూబ్లోనే గ్రోత్ అండ్ ఫినాన్స్ అనే నీష్ ఏదైతే ఉందో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ప్లేస్ టు గ్రో. అది కూడా కంప్లీట్లీ ఆర్గానిక్ కాంటెంట్తో. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్లో ట్రెండింగ్ టాపిక్లు, ఎంటర్టైన్మెంట్ రీల్స్ కనిపించవు. యంగ్ పీపుల్కి వాళ్ళ గ్రోత్ అండ్ మనీ రిలేటెడ్గా తెలియాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఐఎమ్ ష్యూర్ కాంటెంట్ వాల్యుబుల్ గా అనిపించింది కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. దట్స్ ది కైండ్ ఆఫ్ కమ్యూనిటీ వీ హ్యావ్ బిల్ట్ హియర్. ఫస్ట్ నుంచి కూడా అసెట్ వేవ్ ఒక రెగ్యులర్ ఛానల్ లాగా వ్యూస్ గురించో లేదా వైరల్ అయిపోవడానికో బిల్డ్ చేయలేదు. బికాస్ వ్యూస్ అండ్ వైరాలిటీ కావాలంటే ప్రీవియస్ గా నేను ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ చేసేవాడినో అదే ఎక్కడ కూడా చేసేవాడిని. అండ్ టు బీ ఫ్రాంక్ అలాంటి కాంటెంట్ చేసినప్పుడు ఫాస్ట్ గా ఛానల్ కి రీచ్ వస్తుంది, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. బట్ ఐ వాంటెడ్ అసెట్ వేవ్ టు బీ ద మోస్ట్ ఎంగేజింగ్ కమ్యూనిటీ వే వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ గ్రో టుగెదర్. మనం చాలాసార్లు క్రాబ్ స్టోరీ వింటూనే ఉంటాం. ఒక గ్రూప్ ఆఫ్ క్రాబ్స్ ను ఒక డబ్బాలో పడేస్తే ఒక క్రాబ్ బయటకు వెళ్దాం అనుకున్న ప్రతిసారి మిగిలిన కిందకి లాగుతూనే ఉంటాయి. లాస్ట్ కి ఏవి బయటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోతాయి. సో మన ట్రైబ్ మెంబర్స్ అంతా క్రాబ్స్ లా కాకుండా లెట్స్ బీ యాంట్స్. చీమలు ఎప్పుడు కలిసి పనిచేస్తాయి. దే లివ్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. కలెక్టివ్ గా వర్క్ చేస్తే గ్రోత్ తప్పకుండా ఉంటుంది. అండ్ మన ఛానల్ వల్ల అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో కొంతమంది వాళ్ళ లైఫ్స్ లో ఏమైనా పెద్దగా చేయగలిగితే అది నాకు అండ్ ఛానల్ కి చాలా పెద్ద అచీవ్మెంట్. బికాస్ ఛానల్లో ఫస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు ఒకటి చెప్పా, నాలాగే చాలా మంది ఉండొచ్చు ఏదైనా కొత్తగా చేద్దామని, పెద్దగా చేద్దామని. ఇలాంటి మైండ్ సెట్స్ అన్నిటినీ కలిపితే చాలా పెద్ద గ్రోత్ నే చూడొచ్చు. అందుకే అసెట్ వేవ్ ని ది మోస్ట్ ఎంగేజింగ్ కమ్యూనిటీగా బిల్డ్ చేయబోతున్నాం. అసెట్ వేవ్ తెలుగులోనే ఒక స్ట్రాంగ్ అండ్ గ్రోత్ మైండెడ్ కమ్యూనిటీగా బిల్డ్ చేసే వైపు మన స్టెప్స్ అయితే పడుతున్నాయి. దానిలో ఫస్ట్ మైల్ స్టోన్ ఈ 50K మార్క్. అండ్ ఈ సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ లో ఒక 5 members తో ఒక మినీ మీటప్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి 50K రీచ్ అయితే 5 members ఏంటి భయ్యా అని మీకు అనిపించవచ్చు. బట్ ట్రస్ట్ మీ, 50 or 100 members తో మీటప్స్ కండక్ట్ చేయడం కష్టం కాదు. బట్ వచ్చిన వాళ్ళందరితో జస్ట్ హాయ్ అండ్ బాయ్ చెప్పడానికి ఆ ఈవెంట్ అంతా అయిపోతుంది. అలాంటిది మనకు వద్దు. తక్కువ మందితో కండక్ట్ చేసినప్పుడే వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి టైం దొరుకుతుంది. అండ్ వాళ్ళకు కూడా నెట్వర్క్ అండ్ కనెక్షన్స్ పెంచుకోవడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ గుర్తుంటే లాస్ట్ మేలో బెంగళూరులో ఒక మినీ మీటప్ అయితే కండక్ట్ చేసాం. అప్పుడు ఓన్లీ 2 or 3 members ని ఇన్వైట్ చేసాం. అండ్ వచ్చిన వాళ్ళందరం కలిసి ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే మాట్లాడుకున్నాం. ఇట్ వెంట్ రియలీ వెల్. అందుకే ఈసారి కూడా స్మాల్ నెంబర్ నే ప్రిఫర్ చేస్తున్నాం. థింక్ ఆఫ్ దిస్ యాజ్ అ మినీ నెట్వర్కింగ్ ఈవెంట్. అండ్ విల్ మేక్ షూర్ అక్కడికి వచ్చే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండ్ బిజినెసెస్ కి రిలేట్ అయిన వాళ్ళే ఉంటారు. మేబీ 1 or 2 people ఐటీ నుంచి, కొంతమంది డాక్టర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది లాయర్స్ అయి ఉండొచ్చు, ఇంకొంతమంది బిజినెస్ పీపుల్ అయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ నుంచి అయితే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రిజిస్టర్. అండ్ ఆ 5-10 people ని ఎలా ఫిల్టర్ చేస్తాం అనేది వీడియో ఎండ్ లో అయితే చెప్తా. అండ్ ఇలాంటి మినీ మీటప్స్ కి నిజంగా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్ కేస్ ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలాంటి ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేయడానికి అయితే చూస్తాం. సో డూ కమెంట్. ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ అయితే. ఇప్పుడు సెకండ్ అనౌన్స్మెంట్ చూద్దాం. ఇది పర్సనలీ నాకైతే లైఫ్ లో మేజర్ అండ్ మెమరబుల్ అనాలి. అదేంటో రివీల్ చేసే ముందు లెట్ మీ గివ్ అ బ్యాక్ స్టోరీ. ఫస్ట్ వీడియో నుంచి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు హౌ మచ్ ఐ లవ్ ఫినాన్స్ అని. బట్ అన్ఫార్చునేట్లీ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ ఫినాన్స్ అనేది లేదు. గ్రాడ్యుయేషన్ అవగానే జాబ్, ఆ జాబ్ తర్వాత మళ్ళీ సెల్ఫ్ లెర్నింగ్, ఆ సెల్ఫ్ లెర్నింగ్ తర్వాత మళ్ళీ జాబ్, అండ్ దాని తర్వాత అసెట్ వేవ్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫాస్ట్ గానే అయిపోయి కెరీర్ లో మంచి గ్రోత్ చూస్తూ వచ్చినా ఎప్పుడూ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది. ఫినాన్స్ లో ఏమైనా చేసి ఉంటే బాగుండేది అని. బికాస్ ఐ ఆల్వేస్ నీడెడ్ దట్ వ్యాలిడేషన్. ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి కాదు, బట్ నాకు నేనే ప్రూవ్ చేసుకోవడానికి. అందుకే ఐ టుక్ అప్ CWM అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఇట్ విత్ యూ గైస్. ఐఎమ్ అ చార్టెడ్ వెల్త్ మేనేజర్ నౌ. ఈ చార్టెడ్ వెల్త్ మేనేజర్ అంటే ఏంటి, ఏం చేస్తారని చెప్తా. బట్ దానికన్నా ముందు ఐ వాంటెడ్ టు షేర్ ది జర్నీ. యాక్చువల్లీ అసెట్ వేవ్ స్టార్ట్ చేయడానికి కొన్ని రోజుల ముందే ఈ CWM సర్టిఫికేషన్ కి అయితే ఎన్రోల్ అయ్యా. ఇనిషియల్ గా ఏం ఫీల్ అయ్యామంటే 5 years ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంది కదా, ఈజీగా 2-3 months లో ఈ సర్టిఫికేషన్ అయితే క్లియర్ అయిపోద్దిలే అని కాన్ఫిడెంట్ గా ఉండేవాడిని. బట్ ఛానల్ వర్క్ తో పాటు ప్యారల్ గా ఎగ్జామ్ ప్రిపరేషన్ చాలా ఛాలెంజింగ్ అయితే అనిపించింది. ఒక పాయింట్ లో ఛానల్ మీద ఫుల్ ఫోకస్ అయితే ఉండేది. అలా మంత్స్ అండ్ మంత్స్ ఎలా గడిచిపోయో తెలియదు. మల్టిపుల్ టైమ్స్ ఈ ప్రిపరేషన్ రిలేటెడ్ గా టైం అలొకేట్ చేయాలనుకున్నా అస్సలు కుదిరేది కాదు. బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఐ మేడ్ అప్ మై మైండ్ ఎలా అయినా ఈ CWM సర్టిఫికేషన్ ఫినిష్ చేసి తీరాలి అని. అందుకే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఎగ్జామ్ రిలేటెడ్ గా ప్రిపరేషన్ కోసమే ఫుల్ టైం అయితే అలొకేట్ చేశా. అండ్ చాలా మంది సజెస్ట్ చేస్తూనే ఉన్నారు డిఫరెంట్ కాంటెంట్స్ చేయండి, ఎంటర్టైనింగ్ గా రీల్స్ చేయండి అని. వి రీడ్ ఎవ్రీ కామెంట్, అది అప్రిషియేషన్ అయినా హేట్రెడ్ అయినా. బట్ ఇప్పటి వరకు ఛానల్లో అగ్రెసివ్ గా కాంటెంట్ రిలీజ్ చేయకపోవడానికి రీజన్ ఈ CWM ఎగ్జామే. బికాస్ ఈ CWM సర్టిఫికేషన్ ఏదైతే ఉందో అదేదో నార్మల్ ఎగ్జామ్ కాదు, ఇది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ప్రొఫెషనల్ డెసిగ్నేషన్. సో జనరల్ గా
హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్ అండ్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెల్త్ అంతటిని ప్రాపర్ గా మేనేజ్ చేసి గ్రో చేయడానికి అయితే చార్టెడ్ వెల్త్ మేనేజర్స్ హెల్ప్ చేస్తారు. అందుకే ఆ సర్టిఫికేట్ లో ఉండే కరికులం కూడా అంతే కాంప్లికేటెడ్ గా ఉంటుంది. వెల్త్ క్రియేషన్ గురించి మాత్రమే కాకుండా దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ వరకు ఎలా పాస్ ఆన్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా, రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్ గా, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా, టాక్సేషన్ రిలేటెడ్ గా ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద వాస్ట్ లెర్నింగ్ అయితే అయింది. అండ్ దిస్ వన్ యాక్చువల్లీ టెస్టెడ్ మీ. అండ్ ఆ లెర్నింగ్ అంతటిని కూడా కాంటెంట్ రూపంలో మీ ముందు పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తా. అండ్ నేను కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అబ్బాయినే. ఒకప్పుడు IIM కి వెళ్ళి MBA ఫైనాన్స్ చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉండేది. బట్ ఆ టైంలో నేనున్న సిచ్యువేషన్ కి అది అఫోర్డ్ చేయలేమని వదులుకున్నా. బట్ ఐ టోల్డ్ టు మై సెల్ఫ్ ఫ్యూచర్ లో దానికన్నా బెటర్ థింగ్స్ నే చేయాలి అని. అండ్ లుక్ ఎట్ ద డెస్టినీ, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ నౌ. అండ్ ఇది స్పెషల్ అనౌన్స్మెంట్ అంటారో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఇది చాలా స్పెషల్ మూమెంట్. అండ్ ట్రస్ట్ మీ, ఇక్కడ నుంచి ఛానల్లో క్రేజీ కాంటెంట్స్ అయితే తీసుకొని వస్తాం. ఇప్పటి వరకు చేసిన దానికన్నా ఇంకా గ్రేటర్ థింగ్స్ ని చేస్తాం. అండ్ ఈ ఛానల్లో ఎలాంటి అచీవ్మెంట్ అయినా, మైల్ స్టోన్ అయినా అది నా ఒక్కడిదే కాదు. ఇట్ బిలాంగ్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అసెట్ వేవ్ ని ఒక క్రేజీ ప్లేస్ గా అయితే బిల్డ్ చేస్తాం. లెట్స్ టేక్ అసెట్ వేవ్ టు గ్రేటర్ హైట్స్ టుగెదర్. ఇవి మేజర్ గా మన ఛానల్ రిలేటెడ్ గా ఉన్న 2 అప్డేట్స్ అయితే. ఇప్పుడు మనం మినీ మీటప్ రిలేటెడ్ గా గైడ్ లైన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ థింగ్, ఏదో లాటరీ వేసాం అన్నట్టు కాకుండా సీరియస్ గా ఈవెంట్ కి అటెండ్ అవుతాను అని అనుకున్న వాళ్ళే దీనికి అప్లై చేయండి. అండ్ ఈ మినీ మీటప్ హైదరాబాద్ లో అయితే ఉంటుంది. సో హైదరాబాద్ లో ఎవరైతే అవైలబుల్ గా ఉంటారో వాళ్ళే అప్లై చేయండి. డేట్ వచ్చేసరికి సాటర్డే 23rd August. అండ్ లొకేషన్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ త్రూ అయితే కమ్యూనికేట్ అవుతుంది. ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక గూగుల్ ఫార్మ్స్ అయితే ఉంచుతున్నాం. ఆ ఫామ్ ఫిల్అప్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఫామ్ ఓపెన్ అవ్వట్లేదు అంటే అది ఫుల్ అయిపోయిందని అర్థం. అండ్ ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయినట్టయితే 21st August లోపే మీకు ఈమెయిల్ అయితే వస్తుంది. ఇన్ కేస్ ఏ ఈమెయిల్ రాలేదంటే షార్ట్ లిస్ట్ అవ్వనట్టు. అండ్ హైదరాబాద్ లో కాకుండా వేరే సిటీస్ లో ఉన్న వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవ్వద్దు. తప్పకుండా కలవడానికి అయితే ప్లాన్ చేద్దాం. ఇప్పటికైతే ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే రిజిస్టర్ అవ్వండి. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. స్పామర్లు ఎవరైనా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని డబ్బులు అడగడానికి ట్రై చేస్తే ఇవ్వద్దు ప్లీజ్. అండ్ ఈవెంట్ కూడా చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. సో ఎలాంటి హైప్ ఆర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా అయితే రండి. లెట్స్ చిల్, టాక్ అండ్ హ్యావ్ ఫన్. Looking forward to see you. Bye bye.